హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మా క్వీన్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు దొండకాయ కూర చేస్తున్నానండి. అంటే ఇది ఇట్లా పొడవుగా ఘాట్లు పెట్టుకొని ఇట్లా చీలకల్లాగా ఇట్లా చేసుకొని కర్రీ చేస్తున్నాను. మసాలా వేసి అల్లం వెల్లుల్లి పేస్టు, ఇదిగోండి అల్లం వెల్లుల్లి పేస్టు, కొబ్బరి పేస్టు, ఉల్లిపాయలు, కరివేపాకు, పచ్చిశనగపప్పు, మినపప్పు, జీలకర్ర, ఆవాలు, పచ్చిశనగపప్పు, మినపప్పు, జీలకర్ర, ఆవాలు వేసాను. ఉల్లిపాయలు వేస్తున్నాను. ఇవ్వండి పసుపు, ఇప్పుడు కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసానండి. ఇప్పుడు ఇదిగోండి నేనే తీసుకున్నానండి వీడియో, అందుకని కదులుతుంది. ఇప్పుడు దొండకాయలు వేసుకోవాలి. ఇదిగోండి దొండకాయలు, కాసేపు మగ్గించాలి. దొండకాయలు పచ్చివాసన పోయేదాకా. కొబ్బరి పేస్ట్ వేస్తున్నానండి. కొబ్బరి ఉల్లిగడ్డ పేస్ట్ అది. ఇవ్వండి మూత పెట్టి మగ్గించుకోవాలి. ఇప్పుడు ఇవ్వండి మగ్గింది. ఇప్పుడు వాటర్ పోస్తున్నాను. ఇవ్వండి సాల్ట్ వేస్తున్నా. ఇవ్వండి ఇప్పుడు కారం వేస్తున్నాను. ఇవి ఉడకాలి బాగా, నీరంతా ఎనికిపోవాలి. ఇదిగోండి ఉడకని వచ్చింది. ఇంకొక 5 నిమిషాలు అయిపోద్ది. ఇదిగో జీలకర్ర పొడి వేస్తున్నాను. దీంట్లో కొంచెం గరం మసాలా పొడి, ధనియాల పొడి. 5 నిమిషాలు అయిపోద్ది. ఉడికినాయి దొండకాయలు కూడా. ఇవ్వండి గ్రేవీ ఇట్లా కొంచెం వినకాలి, వాటర్ వినకాలి కొద్దిగా, అప్పుడు బాగుంటుంది అన్నమాట. ఇదిగోండి దొండకాయ మసాలా కర్రీ రెడీ అయిపోయింది. ఇదిగోండి ఇలా చేసుకోవచ్చు మీరు కూడా, బాగుంటుంది కూర. ఇలా చేసుకొని తిని చూసి మా కామెంట్ బాక్స్లో తెలియజేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, గంట కొట్టండి, సబ్స్క్రైబ్ చేయండి ఖచ్చితంగా, మర్చిపోవద్దు. బాయ్.